నమస్తే కేటెన్ న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం వచ్చనూరు గ్రామంలో గల ఎస్ఆర్ఎస్పీలో విలీనమైన ఉన్న ఈదులు చెరువులను ముదిరాజులు ఆక్రమించుకుని చెరువులు మాది అంటూ అందులో ఉన్న నీటి తగ్గకుండా చూడడం వల్ల చెరువు పక్కన ఉన్న కొన్ని వందల ఎకరాల భూములు నీళ్ళలో మునిగి ప్రతి ఏటా పంట నష్టం జరుగుతుందని ఈరోజు ఈదులు చెరువులు పరీక్షించేందుకు వచ్చిన అధికారుల ముందు మా గోడు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న లాభం లేదంటూ ఆ ఊరి యొక్క రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. వీళ్ళు తినవాళ్ళ వాళ్ళు పెట్టేది కబర్ వెళ్ళిపోతే కిందికి అయితే అని అంటారు. కొంచెం దీమని వీళ్ళు అంటారా? ఫిషరీస్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అనేది ఏంటి ఇది కులస్తుల డిపార్ట్మెంట్ ఎవరు ఎస్ఆర్ఎస్ ఉన్నదో అంటే ఎస్ఆర్ఎస్ గ్రామంలోని లోయర్ మేనర్ డ్యాంలో ఎస్ఆర్ఎస్పి ఈదుల చెరువు ముంపుకు గురైంది కాగా ఈ ఎస్ఆర్ఎస్పి చెరువు 55 ఎకరాలు గల ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పిలో మునిగినందున వల్ల దీనిపైన ఎవరికి సర్వాధికారం లేవని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువును ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రైవేటు వ్యక్తులు వేరే కులస్తుల వారు స్వాధీనం చేసుకొని వేలం వేస్తూ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ చెరువు మట్టడి పెంచడం ద్వారా ఈ ఆయకట్టులున్న పట్టభూములు గల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ పట్టభూములకి నీరు వెళ్ళి చాలా అవస్థలకు పంట నష్టం జరుగుతూ ఉన్నది. వెంటనే దీనిపైన ఉన్నతాధికారుల కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు ఆ ఉన్నతాధికారులు ఎంక్వైరీకి రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ చెరువును ఎస్ఆర్ఎస్పిలో ఉన్నటువంటి చెరువును కబ్జా చేసి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ చెరువును స్వాధీనపరచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఈ వచ్చనూరు గ్రామస్తులం ఆందోళన చేపడతాం. లేని ఏడల మేము రైతులందరం కూడా వచ్చేసి ఎలాంటి చర్యలకైనా సిబ్బందిగా మేము వెనకాడబోమని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. నా పేరు ఉప్పులేటి రాజు. నేను తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను.